महागुरुये नमः गुरोरधिकाभ्यां नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते यासा पद्मासनस्था प्रकटितते पद्मपत्राय दाक्षी पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मधराय दाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पादपद्मं मयि सन्निधत्वा गुरोरधिकं भारतीय విద్యంతా కూడా సామూహికత యొక్క శక్తిని తెలుస్తుంది. మన యొక్క మానవ జీవితంలో చక్కగా విశిష్టం ఏంటంటే ఇంట్లో కూర్చుని ఆత్మవాళ్ళు యుద్ధం చేస్తామంటే ఎవరింట్లో వాళ్ళు కుదరదు. అలాగే సామూహికంగా ఆధ్యాత్మికత అనేది అభివృద్ధి చెందాల్సిన సమయం వచ్చింది, చెయ్యాలి కూడా, వేరే దారి లేదు. అందువల్ల సామూహికతలో మొట్టమొదటి చెప్తున్నాను, భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు వజ్రాసనం వేసుకుని మేము తినే ఆహారం అంతా కూడా ఆకలిగా ఉన్న పనులన్నింటికీ చెందుగాక అని చెప్పి కనీస ధర్మంగా రోజుకు 10 నిమిషాలు అనుకోగలిగితే మీరు ఆధ్యాత్మికంగా విజయాన్ని సాధించగలుగుతారు, మానసికంగా ఒక అభివృద్ధిని చెందుతారు. ఎక్కడెక్కడ ఆకలితో ఉన్న జీవరాశులన్నిటికీ కూడా అన్నము వెళ్తుంది. ఇది మొట్టమొదటి కార్యక్రమంగా ప్రారంభించడంతో అభివృద్ధి చెందిన రిలేషన్ ఉన్నటువంటి వారందరూ కూడా, మంచి మానసిక స్థితి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ప్రయోగాన్ని తప్పకుండా చేయండి. ఇది ఒక బాధ్యతగా చేయండి, సామూహికంగా చేయండి. ఎవరు లేని పక్షులు ఇంట్లో ఉన్న వాళ్ళైనా కనీసం కలిపి చేస్తూ ఉండండి. వీరందరూ పీఠానికి వచ్చి శుక్రవారం భోజనాలు అయిన తర్వాత అందరూ కూడా వజ్రాసనం వేసి చేస్తూ ఉండండి. స్వస్తి. జయ గురు.